ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభయ్ హిందూ సేన అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది కనకదుర్గమ్మ వారి పాదాల చెంత విజయవాడలో లాస్ట్ ఇయర్ 1 year అయింది. అక్కడి నుంచి 365 రోజులు అవుతుంది. 15/6/2025 నాటికి 365 రోజులు ఖచ్చితంగా 365 చోట్లకి కనిష్టంగా వెళ్ళి ఉంటారు ఆయన. అంటే అర్థమవుతుందండి మీకు? 365 ప్లేసెస్ తిరుగుతూనే ఉన్నారు. నైట్ హాల్ట్ ఎక్కడ జనరల్గా ఉండరు. నైట్ ఏదో ప్రయాణంలో ఉంటారు. పొద్దున మినిమం ఒక ప్లేస్కి వెళ్తారు. మీకు అర్థమైందండి చెప్పింది మాట? భగవద్గీతలో ఇలాంటి వాళ్ళ గురించే ఉంది. ఇలాంటి భక్తులే నాకు ఇష్టం అని ఉంది. అనికేత స్థిరమతి భక్తిమాన్నే ప్రియో నరః. ఎవరికి ఇల్లు ఉండదో అంటే నికేతం అంటే ఇల్లు ఆ నికేత స్థిరమతి మతి మాత్రం స్థిరంగా ఉంది. మన ఇంట్లో ఉంటాం, మైండ్ అంతా ఆలోచిస్తున్నాం ఎక్కడో, కానీ ఇల్లు ఎక్కడ లేదు ఆయనకి. కానీ మతి మాత్రం హిందుత్వం పట్ల కృష్ణుడి పట్ల స్థిరంగా ఉంది. అలాంటి భక్తుడు నాకు ప్రియుడు అని భగవద్గీత చెప్తుంది. అందుకుని మనం ఇంతమంది రావడం జరిగింది. నేను ఎక్కడి నుంచో కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఫోటో సెషన్ కోసం కాదు, అది వేరే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, పెద్ద పెద్దవి టీవీలో చూస్తుంటాం, అన్ని ఇంటర్వ్యూలు చూస్తుంటాం, దండలేస్తుంటాం. ఇప్పుడు అది కార్యక్రమం అది కాదు. కేవలము 1 సంవత్సరం అయింది, మనం సాధించిన ప్రగతి ఏమిటి, మనం చేసిన ప్రగతి ఏమిటి, ఎలా ముందుకు వెళ్ళాలి అని చర్చిద్దామని వచ్చాను. ఇంకేమైనా ఆలోచన మీ నుంచి ఉంటే స్వీకరించడానికి కుదిరితే రాసి ఇచ్చేసేయండి, అది చదువుకుంటాను. వాడు ఏ ట్రైన్లోనూ ప్రయాణం చేస్తున్నాడు. అర్థమవుతుందండి? కాబట్టి జూన్ 16 గురించి వారు ఎత్తారు. పెద్దగా ఏం చెప్పక్కర్లేదు. గూగుల్ పే నెంబర్ దానికే ఉంది. ఆయన ఒకటే నెంబర్ ఉంది, ఫోను దానికి ఉంది. యూ కనెక్ట్ విత్. ఆయన ఎవరిని ఇంతవరకు డబ్బులు అడగలేదు, అడగబోరు. దట్ ఈస్ హిస్ ఫిలాసఫీ. నాకు అర్థమైంది. అందుకు నేను వచ్చాను ముందు పని చేయడానికి. మీకు అర్థమవుతుందండి? మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. ఇప్పుడు వాళ్ళు ఎవరో రోడ్డు మీద చేస్తున్నారు అన్నారు కదా, వాళ్ళు వచ్చినా రాకపోయినా పని చేస్తూనే ఉంటారు బైకులు పెట్టి. అలాగే ఏ స్థాయిలో పని జరుగుతుందో భగవంతుడు మనకు ఎంతవరకు ఇస్తాడో అంతవరకు ఇస్తారు. ఆ వీడియోల కింద గూగుల్ పే ఫోన్ నెంబర్లు వేసుకునే వాళ్ళు ఉంటారు. మనం ఆ తరహా స్వామీజీ కాదు. బట్ వీ హ్యావ్ టు వాలంటరీలీ కాంట్రిబ్యూట్. వారు అడిగినట్టు వన్ హ్యాస్ టు వాలంటరీలీ కాంట్రిబ్యూట్. నా టైం అన్న ఇవ్వాలి, మనం టైం వల్ల పెద్ద ధనం ఇవ్వాలి, ధనం ఏదైనా చేయాలి. బట్ ఈ విల్ నాట్ ఆస్క్. ఆయన నోరుతో ఆయన తెరిచి అడగరు. సో ఆ గూగుల్ పే నెంబర్కి మీరు 9866 ఏదో ఉంది, దానికి మీరు చేసుకోవచ్చు ఫోన్పే కానీ. చెప్పండి సార్. క్షమించాలి, మీరు అర్థం. మేము మా పేర్లను ఇవన్నీ ఫోన్ నెంబర్లను రాసామండి. ఈ ఎక్కడికి పంపించాలనేది మా ఫోన్ నెంబర్లు కనుక ఫార్వర్డ్ చేసినట్టయితే మాకు తోచింది తప్పకుండా మనం వారి చేస్తున్న ప్రయత్నాలు, వారు అడగకపోయినా వారు చేస్తున్న ప్రయత్నానికి మనం సహకారం అందిద్దాం. నెంబర్ 1 అండి. నెంబర్ 2 పాయింట్, మన మిత్రులకు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, హిందీలో సామెత ఉందని నేను ఫాలో అవుతాను. నేను 100% ఫాలో అవుతాను. హిందీలో సామెత ఉంది, సుఖ और दुख कितना ही बांटते जाएगा उतना ही बढ़ेगा. गुरु गाరు, सुख और दुख कितना ही बांटते जाएगा उतना ही बढ़ते जाएगा. అంటే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ దైవత్వాన్ని కానీ దేవత్వాన్ని కానీ మీరు ఎంత పంచుతూ పోతుంటే అంత పెరుగుద్ది. మీరు ఏడుస్తూ ఉండాలి అనుకోండి, ఎప్పుడు ఏడుపే పెరుగుద్ది. మనం ధర్మానికి మనం పంచుతూ, నేను చెప్పాను కదా, నేను ఆర్టిఫిషియల్గా తెలుస్తున్నాను, ఎంత పంచుతూ పోతే అది పెరుగుతుంది మనకి. మీరు అందుకని అది గుర్తులో పెట్టుకుని గురువు గారు చేస్తున్నటువంటి ఆ ధర్మ కార్యానికి మనం కంట్రిబ్యూట్ చేసినట్టయితే అంత మనకి వేరే రకంగా పెరుగుతుంది. కార్డులో ఉండే నెంబర్ ఏంటండి? సేమ్ నాకు ఆ ఫోన్ నెంబర్లు అయితే రాసామండి, మా అందరికి ఫార్వర్డ్ చేయాలి. తప్పకుండా. ఇంకా ఇది చేస్తూ ఉండగా మనకి ఒక అవకాశం వచ్చిందండి స్వామీజీకి. నెల్లూరు కేంద్రంగా ఆలోచన జరుగుతుంది. నెల్లూరులో ఒక చిన్న ఆశ్రమం ఉంటున్నది. ఆ ఆశ్రమం ఉన్న మండలం వరకు టార్గెట్గా పెట్టుకుని అది ఎక్కువ
షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఉన్నటువంటి అంటే కన్వర్షన్స్ ఎక్కువ జరుగుతున్నటువంటి మండలం. సో ఒక స్వామీజీ వీరిని అడిగారు అది చేయమని చెప్పి. సో ఆ మండలంలో జరుగుతున్నటువంటి కన్వర్షన్స్ని మళ్ళీ రీకన్వర్ట్ చేసి వాళ్ళని గర్వాపసి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని ఆలోచన ఒకటి చేస్తున్నారు. ఒక మండలాన్ని చేసి అంటే ఒక రెవెన్యూ మండల్ని టార్గెట్ గా తీసుకుని ఒక ఐకాన్ లాగా అంటే ఇలా ఒక స్వామీజీ చేశారనుకోండి, ఇంకో స్వామీజీ ఇంకో మండలం చేయొచ్చు కదా, మనం కూడా దాని వెనక వెళ్తాం కదా. సో అలాంటి ఆలోచన ఒకటి వచ్చింది. మీరు కూడా ఆలోచన లేకుంటే మనకి ఫేస్బుక్లో అదే వాట్సాప్లో షేర్ చేయండి ఎలా చేయొచ్చు ఏంటి అనేది. మీ ఆలోచన బట్టి ఉంటుంది ఆర్గనైజేషన్. ఏమి ఇదే ఉండదు. ఇది విశాఖపట్నంలో కన్వర్షన్స్ జరుగుతున్నాయి అంటే ఎవరో చెప్పాలండి, ఎవరు ఆపాలండి? ఆంధ్రప్రదేశ్లో కన్వర్షన్స్ ఎవరు ఆపాలండి? అక్కడెక్కడి నుంచి వచ్చి నరేంద్ర మోడీయో బిహెచ్పియో ఆపరండి. ఇక్కడ కార్యకర్తల యొక్క బలం, గుజరాత్లో ఎక్కువ బలం ఉంది కాబట్టి అక్కడ ఆపగలుగుతున్నాం. మహారాష్ట్రలో బలం ఉంది కాబట్టి ఆపగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో బలం లేదు కాబట్టి మనం ఆగలేము. ఈ స్వామీజీని అడ్డం పెట్టుకుని వాడుకుందాం. ఇది రండి, మీకు అర్థమవుతుందండి. జస్ట్ నేను అన్నాను కాదు, బీ కమర్షియల్. మన హిందుత్వాన్ని మనం కాపాడుకుందాం, మన గొళ్ళని మనం కాపాడుకుందాం. ఇలాంటి వాళ్ళు ఈయన ఒక మండలాన్ని 1 yearలో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది సక్సెస్ అవుతుందని చెప్పను. ప్రతి ఇంటికి ఆ స్టిక్కర్ ఇచ్చి పంపించి ప్రతి ఇంటి దగ్గర ఫోటో దిగుతారు ఆయన. ఆ మండలం అంతా తిరిగేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఒక 18 విలేజెస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 18 గ్రామాలు ఉన్నాయి. 18 గ్రామాలు నెలలో 3 రోజులు అంత టైం పెట్టుకుని ఇలా చేయొచ్చు. స్వామీజీ తలుచుకుంటే మనం రేపు జూన్ జూలై నుంచి స్టార్ట్ చేస్తారని 1 year. మళ్ళీ నెక్స్ట్ 1 yearకి మనకి ఫీడ్బ్యాక్ ఉంటుంది. నెల్లూరు దగ్గర అది ఊరు, ఆ మండలము. సో అది వచ్చాము. మనుబోలు మండలం అండి. మనుబోలు మండలం అది చేద్దామని ఆలోచన చేస్తున్నాం. ఏంటంటే విశాఖపట్నం అందరూ చైతన్యవంతులే. మరి ఆ మనుబోలు మండలం మరి అక్కడ అలా అనిపించింది చేద్దామని ట్రై చేసి చూస్తాం. దానిలో వచ్చిన లాభాలేంటో నష్టాలేంటో సంవత్సరంలో బేరీజ్ వేస్తాం. 3 రోజులు నెలకి టైం ఇచ్చుకుంటూ వెళ్ళి అక్కడే కూర్చుని ప్రతి గ్రామము, ప్రతి హరిజన గిరిజన వాడల్లో తిరిగే ప్రయత్నం 100% చేస్తారు. సామూహిక వనభోజనాలు కూడా చేస్తారు. దట్ ఈస్ వాట్ హీ వాంట్స్ టు డూ. ఆయన ఆలోచన అలా ఉన్నది. సో దాని మీద కూడా మీ ఫేస్బుక్లో అట్లా వస్తాయి కదా, అప్డేట్ యూట్యూబ్లో వస్తుంది, చూడండి. తప్పకుండా జూన్ 15 తిరుపతిలో జరగబోయేటువంటి ఫస్ట్ యానివర్సరీకి అందరూ తప్పకుండా రండి. 9కి స్టార్ట్ అవుతుంది. ఎన్రోల్ అవ్వండి. గూగుల్ ఫామ్స్ వచ్చి ఉంటాయి చాలా మంది. ఎంతమందికి వచ్చిన గూగుల్ ఫామ్ ఇక్కడ? కొద్దిమందికి వచ్చి, మిగతా వాళ్ళందరికీ కూడా వస్తుంది. వాళ్ళ నెంబర్ని కూడా గ్రూప్స్లో యాడ్ చేస్తాము, వస్తుంది. మనకి ఇక్కడ పరిచయం చేసుకోవాల్సినటువంటి వ్యక్తి ఇంకొకరు ఉన్నారండి. కొల్లూరు రవిశంకర్ గారు, లాయర్ గారు. రండి. స్వామీజీ మీద సిఐడి కేసు పెట్టారు లాస్ట్ గవర్నమెంట్లో. దానికి కూర్చోండి. ఏం పెట్టారంటే సిఐడి కేసు పెట్టారండి. ఎందుకంటే సనాతన ధర్మాన్ని హిస్ ప్యాటర్నేజింగ్ దట్, కాబట్టి సిఐడి కేసు పెట్టారు. తిరుపతిలో ఉండేటువంటి స్వామీజీని అక్కడికి వచ్చి పోలీసులు ఇక్కడికి రమ్మని విశాఖపట్నాన్ని పిలిచారు. ఆ కేసు విషయంలో మనకంతా రవిశంకర్ గారు, మనకి విశాఖపట్నానికి చెందిన, నేను విజయవాడలో అడ్వకేట్ అండి, విశాఖపట్నం లాయర్ గారు, మీ ఇద్దరు కలిసి ఆ ఎంక్వైరీకి వీరిని తీసుకుని వెళ్ళాం. ఇంకా విశాఖ పీఠాధిపతి వారు కూడా ఒక చాలా హెల్ప్ చేశారు. ఏంటి చెప్తే సో ఆ కేసుకి పిలవడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేసింది గవర్నమెంట్. తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక ఎలాంటి దానిలో మెటీరియల్ ఏమీ లేదని చెప్పి తీసేయడం జరిగింది. ఇప్పటికి జరిగిన ఆ కేసుకి 2-3 సార్లు రమ్మని సమన్ చేశారు. సో ఇలా జరుగుతూ ఉంటుంది. మన కేసులకి భయపడాల్సినటువంటి అవసరము, పరిస్థితి, అగత్యము లేదు. 2 మాటలు మన రవిశంకర్ గారిని కూడా మాట్లాడుతుంది. అక్కడ ఎంక్వైరీ ఎలా జరిగింది, స్వామీజీ ఎలా అటెండ్ అయ్యారు, అది కూడా చెప్పండి. కూర్చోండి, చెప్పండి సార్. కూర్చోండి, పర్లేదు సార్, మాట్లాడండి. కాదు, కోర్టులో నుంచి మాట్లాడటం. స్వామీజీ గారి అనుగ్రహం అప్పుడు
అలాగే 8 ఇలా కేసు పెట్టారని చెప్పి మాకు విజయవాడ నుంచి కుటుంబ గారు ఫోన్ చేశారు. ఇమీడియట్గా మీ అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ వానర్ సేవ భక్తులందరూ కూడా కొన్ని వందల మందిగా వెళ్ళాము. వెళ్ళి స్వామీజీని మేము ఏదో అరెస్ట్ చేసి వస్తుంది, ఈ గవర్నమెంట్ వ్యతిరేకం అని చెప్పి చాలా హడావుడి చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎవరు ఒప్పుకోలేదు. ఆయన అరెస్ట్ చేస్తే మటుగా ఇక్కడ వ్యతిరేకంగా నినాదాలు చేస్తాం, ఇక్కడ అల్లర్లు జరుగుతాయని చెప్తే రాత్రి వరకు అందరినీ కూర్చోబెట్టారు. ఇంకా వేరే దారి లేక వదిలేశారు. ఆ రోజు జరిగింది సిచ్యువేషన్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అందరం ఉన్నాం. భక్తులు, తాలూకు సేవకులు, లోకల్లో వచ్చిన స్వామీజీలు అందరూ కూడా విశ్వ హిందూ పరిషత్ నుంచి కానీ స్వామీజీలు కానీ అందరూ కూడా వచ్చారు. అందరూ వచ్చి ఆయన పక్కన నిలబడ్డారు. ఇది మేము ఉన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇందులో ఏమైనా తప్పు ఉందా? మేము గవర్నమెంట్ మాకు ఆర్డర్స్ అండి, గవర్నమెంట్ ఆర్డర్స్ అయినా అరెస్ట్ చేస్తే అక్కడ అల్లర్లు జరుగుతాయి అనేసరికి వాళ్ళు చాలా పైనుంచి ఎంత ఫోర్స్ వచ్చినా సరే అరెస్ట్ చేస్తామని చేయనివ్వలేదు. జరగదు అని చెప్పి ఇంకా ఆపేసాం. అప్పట్లో జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళగానే దగ్గరుండి స్వామీజీ గారు జరిగింది చెప్పగానే వెంటనే కేసును తీసివేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. కొల్లూరు రవిశంకర్ గారు అంటే అడ్వకేట్, సనాతన ధర్మానికి వారు నడుము బిగించి పనిచేస్తారు. కూర్చోండి రవిశంకర్ గారు, కూర్చోండి, పర్లేదు. తప్పకుండా అయ్యాక మాట్లాడారు. ఈ క్రమంలో ఇలా ముందుకెళ్తుంటే 1 సంవత్సరం గడిచిందండి. సో ఆయన వరకు పనిచేస్తున్నారు. మరి ఆయన ఆచరించే వాళ్ళు మీరందరం మనందరం ఎలా చేద్దాం, ఎలా వెళ్దాం ముందుకి అనే ఆలోచనే. అక్కడ తిరుపతిలో అయినా మాట్లాడచ్చు, మీరు ఇక్కడైనా మాట్లాడచ్చు. కట్టే కొట్టే తెచ్చేలా మాట్లాడండి. దయించి ఉపన్యాసం కాదు, ఇప్పుడు నేను ఉపన్యాసం ఇలా వారిస్తే దానికి ఒక ధర్మం అర్థం ఉంటుంది. కాబట్టి ఏం చేద్దాం, ఒక పాయింట్, సింగిల్ పాయింట్ ఎజెండా చెప్పండి, ఆలోచించుకోండి. సనాతన ధర్మాన్ని కాపాడడానికి మన విశాఖపట్నంలో చైతన్యవంతులైనటువంటి హిందువులో ఏం చేద్దాం, ఒక వర్డ్ చెప్పండి. దట్స్ ఆల్. ప్రతి ఒక్కరు మాట్లాడండి, మైక్ తీసుకుని. పాల్ గారా? సత్యపాల్. పాల్ ఎప్పుడు ఈజ్ నాట్ ట్రూ, సో అసత్యపాల్. పాల్ ఈజ్ ద we are for Gopal. 2 seconds. They are for Papal. మిగతా వాళ్ళు That's why they have here. 2 seconds ఎక్కువ లేదు, మాట్లాడేసుకోండి. కట్టే కొట్టి ఈలో ఆలోచించుకోండి ఏం మాట్లాడాలని. సార్, నా పేరు చిక్కాల సత్యపాల్ అండి. నేను సమర్థత సేవా ఫౌండేషన్ ఈ ప్రాంతానికి ధర్మ ప్రచారంగా పనిచేస్తున్నాను. ఈ సంస్థ 2015లో పెట్టారు సార్. ఇప్పుడు వరకు 45,000 మందిని వెనక్కి తీసుకొచ్చారు. హిందూ మేము ఒకటే చేస్తాం సార్. ప్రతి వారం భజన, 2వ శనివారం సత్సంగం, ప్రతి ఏకాదశికి నగర సంకీర్తన ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ హిందువుల్లో హైందవ చైతన్యం కలిగిస్తున్నాం. కానీ హిందువుల్లో ఎక్కడా కూడా చైతన్యం లేదు. ప్రతి క్రిస్టియన్ ఆదివారం అయితే చర్చికి వెళ్తాడు, ముస్లిం ప్రతి శుక్రవారం మసీదుకి వెళ్తాడు. మన హిందూ పిల్లలు మాత్రం సినిమాకి వెళ్తారు సార్. తల్లిదండ్రులు చెప్పరు, భగవద్గీత కొంటరు. అదేవిధంగా మిషన్ వారు ఫ్రీగా ఇస్తున్నారు, బైబుల్ తీసుకోవట్లేదు. భగవద్గీత ఎక్కడ పనికొస్తుందంటే 7 దగ్గర పనికొస్తుంది తప్ప ఆచరణలో పనిరాట్లేదు సార్. హిందువుల్లో చైతన్యం వస్తేనే మనం ఏమైనా చేయగలం. హిందువుల్లో చైతన్యం మనం ఏమీ చేయలేము సార్. హిందువుల్లో భావాజాలం లేదు. విశ్వ హిందూ 10 సంవత్సరాలు ఉన్నా హిందువుల్లో చైతన్యం ఎక్కడ రావట్లేదు సార్. ఆ చైతన్యం వస్తేనే మనం ఏమైనా చేయగలం. ఏమి లేదంటే మనం ఏమీ చేయలేం సార్. ఎప్పటికీ మనం జీరోగా ఉంటాం సార్. మన ఆపరేషన్ సింధూర్ జరుగుతుంటే పాకిస్తాన్లో ప్రతి ముస్లిం ఆ దేశం కోసం టీవీలో ఏం జరుగుతుందో చూస్తుంటే మన హిందువులు టిక్ టాక్లో ఉన్నారు సార్. వాళ్ళకి దేశభక్తి లేదు, ఏ భక్తి లేదు, ధర్మం పట్ల భక్తి లేదు. కాబట్టి గుడికి ప్రతి పిల్లవాడు బడికి వెళ్తే చదువు వస్తుంది. ప్రతి పిల్లవాడిని చిన్నప్పటి నుంచి గుడికి పంపిస్తే సంస్కారం వస్తుంది సార్. సంస్కారం వస్తే సగం ప్రశాంతత మనకి లభిస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సభాయ నమః. గురువు గారి పాదాలకు నమస్కరిస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్ని గురువు గారిని యూట్యూబ్లో ఎక్కువగా ఏమనుకున్నారు చెప్పండి. చూసిన తర్వాత మళ్ళీ ఇదే ఏమనుకున్నారు చెప్పండి.
ఏమనుకోవడానికి ఏం లేదండి, హనుమంతుడి ముందు కప్పుడు అట్లా అన్నట్టుగా వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికే మనం ఉన్నాం తప్పించి ఏదో చేయాలంటే నాకు తోచింది కట్టే కొట్టే తింటే టైప్లో చెప్పమన్నారు కానీ ఒకటి చెప్తున్నాను. వాళ్ళని మనం ఏం చేయగలము? హిందువులకు వాళ్ళు తీసుకెళ్తున్నారు, మనం తీసుకురాలేకపోతున్నాం, మిడతా చూస్తున్నాం. అలా కాకుండా ఏం చేయాలి అంటే వాళ్ళు చేసిన టెక్నిక్కే మనం కూడా ఫాలో అవుతూ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. క్రిస్టియన్సే ఎక్కువ మన దగ్గర ఉంటున్నారు. ఒక్కసారి పని మనుషులందరినీ ఒక్కసారి సర్వే చేసి చూడండి, వాళ్ళే మన దగ్గర ఎక్కువ ఉంటున్నారు. మన ప్రసాదం కూడా తినడం లేదండి కదా, అవునా కదా? అట్లాంటి వాళ్ళు టార్గెట్ గ్రూప్గా చేసుకొని మన పని మనిషి మొట్టమొదట మనం ఎప్పుడైనా భోజనాలకు పిలిచామా కుటుంబ సభ్యులతో, ఆప్యాయత మనం ఎక్కడ చూపించగలుగుతున్నాం? స్పీచ్లు ఇస్తున్నాం, సరదాగా పెడుతున్నాం, సరదాగా వెళ్ళిపోతున్నాం తప్పించి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారని తెలుసున్నప్పటికీ మనం ఏమైనా చేసామా? మనంగా సంఘాన్ని మార్చే శక్తి మనకు లేకపోవచ్చు. నాకు మేడం గారు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ ఎలా తీసుకురావాలి అంటే మన పని మనిషిని కుటుంబ సమేతంగా ఆప్యాయంగా మనం పిలిచి భోజనం పెట్టగలిగిన నాడు వాళ్ళు మన మనుషులు అవుతారు. తర్వాత ఏం చేస్తారో ఏం చేయాలో తర్వాత చూద్దాం. కనీసం మనం ఇది చేయకుండా మామూలు పట్టుకెళ్ళిపోతున్నారు. నిజమే, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు ఉపయోగపడుతున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, పెన్నులు ఇస్తున్నారు, ఇష్టం ఉంటేనే మారండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి అని అపీల్ ఇస్తున్నారు. మనం అలాంటి అపీల్ ఇవ్వడం లేదు, సరదాగా సినిమా చూస్తున్నాం. మనం అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేద్దామేమో చూడండి. నేను మా పని మనిషిని ఎప్పుడూ పిలవలేదు, రేపటి రోజునే ఏదో ఒక పూట భోజనానికి కుటుంబ సమేతంగా పిలుద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు మాట్లాడని కానీ మానమని కానీ కూడా చెప్పను. ఒకసారి ఆప్యాయంగా మన పని మనిషిని మనం భోజనం పెడుతున్నాం కానీ కుటుంబ పరంగా ఎప్పుడు మనం పిలవలేదు ఈ రోజు వరకు. ఒక్కసారి అలా ప్రయత్నం చేసుకుంటామని నా సూచన మాత్రమే. చాలా బాగా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. కట్టే కొట్టే తెచ్చే అంటే నా పేరు జ్యోతి, నేను లోకల్ ఛానల్లో రిపోర్టర్ని. నేను నా ధర్మాన్ని కాపాడుకోవడానికి ఫస్ట్ మీ సనాతన ధర్మాన్ని బ్రేక్ చేశాను. ఒక 10 నిమిషాలు వినాలండి, సారీ ఏమనుకోవద్దు. నేను ఒక ముస్లింని మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే, మా ఫాదర్ ఏం చేశారంటే, నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు కాబట్టి మీ సనాతన ధర్మం ఏం చెప్తోంది, భర్తని ఫాలో అవ్వు అన్నారు, బొట్టు తీసేయమన్నారు. బట్ నేను నా తండ్రిని ఫాలో అవుతాను, నా ధర్మాన్ని నేను పాటిస్తానని నేను ఫాలో అయ్యాను. ఈరోజు నా పిల్లలు కూడా మా ఇంట్లో చక్కగా పూజలు చేస్తున్నారు. అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే మా అత్తయ్య గారు క్రిస్టియన్ కన్వర్టెడ్. బట్ ఈ రోజుకి నేను వాళ్ళు ఎన్ని చేసినా, మా ఆడపడుచులు వాళ్ళు ఏం చెప్పినా, నేను నా బొట్టు తీయలేదు, నా గాజులు తీయలేదు. యాజ్ అ రిపోర్టర్గా నేను చుడిదార్స్ వేసుకుని తిరగచ్చు, బట్ నేను శారీలోనే వెళ్తాను. నేను ఎప్పుడు కూడా వదలేదంటే ఇంకేంట్ నేను సనాతన ధర్మాన్ని ఎందుకు ప్రశ్నించానంటే, తండ్రిగా నువ్వు మతం మార్చుకో అని చెప్పడం తప్పు. తండ్రి ఇచ్చిన మతం, ఇది నా అభిమతం. నేను పెళ్లి చేసుకున్నాను మనసుకు నచ్చి, బట్ అన్ని మార్చుకోవాలని ఏం లేదు. సో దీన్ని కూడా కొంచెం మీరు అందరూ ఆలోచించండి. అలాగే నేను తర్వాత చాలా ఫేస్ చేశాను, నాకు ఎవరు సపోర్ట్ లేదు. నేను క్రిస్టియన్ కాదని వీళ్ళు సపోర్ట్ చేయాలి, ఇలాగయ్యానని వాళ్ళు సపోర్ట్ చేయాలి. బట్ నేను ఎప్పుడు ఎవరిని ఏం అడగలేదు, నేను నమ్మింది ఫాలో అయ్యా. మీలో ఎవరైనా ఉంటే మీ కోడళ్ళు గుడికి వెళ్ళడానికి మీరు టైం ఇస్తారా? వాళ్ళ పిల్లల్ని, చిన్నపిల్లలు ఉంటే మీరు చూస్తారా? చూడరు. చిన్నపిల్లడు ఉన్నాడు కదమ్మా, నువ్వు 50 ఏళ్ళ తర్వాతైనా పూజ చేసుకోవచ్చు, పర్వాలేదు, ఇప్పుడు మాత్రం వాళ్ళని చూసుకో అంటారు. మనం మొదట్లో ఇక్కడే ఆపేస్తుంటే ఎక్కడవుతుంది? కానీ ఒక క్రిస్టియన్గా నేను చెప్తున్నా, మా అత్తయ్య నేను చర్చ్కి వస్తానంటే ఇమీడియట్గా నా పిల్లల్ని చూస్తారు. అక్కడ మనం ఆలోచించాలి సార్, ఫస్ట్ మనం ఆలోచించాలి. ఏ మావయ్య గారు, ఏ అత్తయ్య గారు గుడికి కోడలు వెళ్తుందన్నా, ఒక ట్రిప్కి, ఒక తీర్థయాత్రకి వెళ్తుందా, ఒక నోము నోచుకుందంటే డబ్బులు అయిపోతే ఎందుకు ఇప్పుడు నోము అంటారు? నోము నోచుకోవడం అనేది మన సాంప్రదాయాన్ని మనం క్యారీ చేయడం. నేను ఒక సద్బ్రాహ్మణ కుటుంబాన్ని చెప్తాను, నా పేరు ధర్మజ్యోతి గర్మెళ్ళ, ఓకేనండి. బట్ నేను ఒక ముస్లిం చేస్తున్నాం, ఆయన కూడా హిందూ ఫాలోవర్. యాక్చువల్లీ ఆయన పేరు శివప్రసాద్ అండి. వాళ్ళ ఫాదర్ ముస్లిం, కానీ ఆయన
గురుస్వామి అంటారు కదా, ఆయన అయ్యప్ప మాల 14 times వేసి మాల వేసుకున్నారు. బట్ ఆ మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల మా అత్తయ్య గారు కన్వర్ట్ అయ్యారు. బట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నా నెక్స్ట్ జనరేషన్ ఏమైపోతుందో అన్న భయంతో నేను ఆవిడని కూడా ఎదిరించి, యాక్చువల్లీ ఆవిడ కింద ఉంటారు, నేను 5th floor లో రెంట్కి తీసుకుని ఆవిడ వదిలేదండి. నేను ధర్మాన్ని వదిలేదు, నేను ఆవిడ వదిలేదు. ఆవిడకి నేను వెనకట్లు ఉన్నాను, ఒక కూతుర్లా ఉన్నాను, ఒక కొడల్లా ఉన్నాను. బట్ నా ఆచారాన్ని నేను ఫాలో అవుతూ పిల్లలకు నేర్పిస్తున్నాను. ఆయన కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో నేను ఇద్దరు ఒకటే, మీ కోడలికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి పూజ చేయడానికి. మీ మనవాళ్ళని చూసుకునే బాధ్యత మీరు తీసుకోండి. 67 వరకు మీరు చేశారు కదా పూజలు, వాళ్ళకి ఇవ్వండి. దెన్ వాళ్ళు వెళ్తారు, వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇస్తారు. కానీ ఇక్కడ ఎవరు అలా చేయట్లా. కానీ ఒక క్రిస్టియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చర్చికి వస్తామంటే, ఇప్పుడు నేను చెప్తున్నా, నేను మారుతానంటే మా అత్తయ్య నాకు ఆస్తి సగం ఇస్తారు వాళ్ళు కొనలేకపోయినా. బట్ నేను అది కూడా యాక్సెప్ట్ చేయను. 1 penny కూడా నేను వాళ్ళ దగ్గర ఈ రోజు వరకు నా పనుల మీద నేను ఉన్నాను. నా హస్బెండ్ ఏదైతే తెస్తారో దాని మీదే ఉన్నాను. నాకు ఎవరి నుంచి ఏది లేదు. బట్ నేను ఈ రోజు కూడా ఏమంటున్నానంటే ఒకటే, మీరు ముందు మీ పిల్లల్ని కూడా, అంటే నేను కూతుర్ని కదా, నువ్వు మతం మార్చుకో, బొట్టు మార్చుకో, సనాతన ధర్మం భర్త అడుగుచాడల్లో వెళ్ళాలి, తప్పు. మతం అనేది నా మనసుకు సంబంధించింది. ఎవరి కోసం నేను మార్చుకోను. నా తండ్రి ఏది ఇచ్చారో అదే నేను మాకు ఫాలో అవుతాను. నా తండ్రి మతాన్ని ఎందుకు మార్చాలి? తల్లిని మార్చుకుంటామా? లేదు కదా. సో ఇది కూడా మార్చాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఫస్ట్ బ్రేక్ చేసింది సనాతన ధర్మాన్ని. భర్తల అడుగుజాడల్లో వెళ్ళాలనే దాన్ని బ్రేక్ చేశాను. సక్సెస్ఫుల్ గా నా ఫ్యామిలీని నేను అనుకున్న వేళనే నడిపించాను. అద్భుతం. అమ్మ మీరు మాట్లాడండి. చాలా అదృష్టం అండి. యాక్చువల్గా ఏంటంటే ఈ అవకాశం కోల్పోతే నా పేరు ముందుగా మీ అందరికీ కొంచెం హాస్యంగా ఉండొచ్చు. మొహమ్మద్ శివప్రసాద్. మొహమ్మద్ అంటే ముస్లిం, శివప్రసాద్ అంటే హిందూ, అండ్ క్రిస్టియన్ గా ఇమ్మానియల్ అని కూడా నా పేరు ఉంది. ఇమ్మానియల్ అని కూడా అనిపిస్తుంటారు. అయితే మ్యారేజ్ కాకముందు, చాలా విశేషమైన విషయం, మ్యారేజ్ కాకముందు అండి నేను తెలియని వయసులో బాప్టిజం ఇవ్వడం జరిగింది. నాకు అస్సలు తెలియదు. బైబిల్ అంటే ఏంటో పడింది, చర్చికి తీసుకెళ్ళేవారు. అసలు మా అమ్మ వాళ్ళు ఎలా కన్వర్ట్ అయ్యారంటే, మా అక్క ఎవరో చాతుపడి చేస్తే చనిపోయిందని చెప్పని వేరే పాస్టర్ వచ్చి చెప్పడం వల్ల ఏంటంటే వీళ్ళు నమ్మారు. ఓకే, చాతుపడి చేయడం వల్ల చనిపోయారు, దేవుడు నమ్ముకుంటే బాగుంటుంది, సో సైతాన్ వదిలేస్తుంది మమ్మల్ని అని చెప్పని నమ్మారు. ఆ నమ్మిన తర్వాత మా ఫ్యామిలీ అందరూ కలిపి ఏంటంటే నన్ను కూడా బాప్టిజం ఇప్పించారు, సముద్రంలో ముంచారు, బయట తీశారు. కానీ ఒకరోజు ఒక బ్రాహ్మణుడు చెప్పారు నాకు, నీకు 25 ఏళ్ళు దాటిన తర్వాత ఒక వజ్రం దొరుకుతుంది, అదే నా భార్య. అదే నా భార్య. ఆ భార్య వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, నాకు హిందూ ధర్మం గురించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పక్క నుండి నన్ను నడిపించింది నా భార్య. సో ఆవిడ చెప్పిందల్లా నేను వినడం వల్ల ఏంటంటే నాకు ఒక ఐడియాలజీ వచ్చింది హిందూ ధర్మం గురించి. అంతవరకు నేను ఏంటంటే చాలా తిరిగేవాడిని, ఎలా అంటే గాలికి తిరిగే వల్ల ఉండేవాడిని. అలాంటి హిందూ ధర్మం గురించి చెప్పిన తర్వాత ఏంటంటే నా భార్య ఎప్పుడైతే చెప్పిందో నేను ఆటోమేటిక్గా హిందూయిజం గురించి తెలుసుకొని నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి లేకపోతే నాకు నిద్రపడదు. నేను ఆ రోజు ఏదైనా అనుకుంటే నాన్ వెజ్ అయినా ఇంకేమైనా అలవాట్లు ఉన్నా ఏమైనా సరే అబద్ధం అన్నాను కూడా ఆలోచిస్తానండి. అలా మారాను. సో ఒక క్రిస్టియన్గా నేనైతే మాత్రం ఇప్పుడు ఆల్రెడీ అడిగారు మీరు ఒక్క మాట చెప్పండి అని. ఒక క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్గా నేనైతే హిందువులకు మారాను. మీరందరూ మార్చగలరా? మీరందరూ తలుచుకుంటే మార్చగలరు. తలుచుకోండి, రండి మాతో పాటు, సార్తో పాటు కూడా. అసలు ఈ అవకాశం ఎప్పుడు దొరుకుతుందా, సార్ ఎప్పుడు కలుస్తానని చెప్పి అనుకున్నాను. దేవుడు, ఆ రాముడు శ్రీరాముడే ఈ రోజుకి నన్ను పంపించాడు. మాట్లాడగల అవకాశం కూడా నాకు దొరికింది. చాలా థ్యాంక్ యూ. నేను రిఫ్రిజిరేటర్ అండి, అంటే రిపోర్టర్ కూడా. సో మీ ఇద్దరు ఒకటే ఫీల్డ్ ఉన్నాము. అద్భుతం. 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతానంటున్నారు. మనందరం ఒక సినిమా పాట విన్నాము, అక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది. ఏంటిది? ఆలయాన వెలసిన ఆ దేవుని నీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్త్రీ తలుచుకుంటే కుటుంబం నిలబడుతుంది. ఓ స్త్రీ పతనం అయితే కుటుంబం పతనం అయిపోతుంది. కాబట్టి మనం తల్లులు, నేను ముందే చెప్పాను ఫస్ట్ లో,
మన తల్లుల్ని, మన పిల్లల్ని, మన పల్లెల్ని కాపాడుకోవాలి. ఒక వెరీ గుడ్ ఎగ్జాంపుల్గా ఆ భార్యాభర్తలు మనకు కనబడుతున్నారు. అంటే ఆవిడ స్టబాన్గా నిలబడబట్టి, ఆవిడ ధర్మనిష్టం ఉన్న ఒక స్త్రీ దరిద్రిపై ఉంటే ఏ దరిద్రం ఉండదో అనడానికి జ్యోతే నిదర్శనం. ఖచ్చితంగా జూన్ 15 మీ ఇద్దరు అక్కడ సభా వేదిక మీద వేల మంది ముందు ఇది కనబడాలి, అందరికీ వినపడాలి, తెలియాలి స్త్రీ యొక్క శక్తి అది. అందుకనే ఇతర మతాల వాళ్ళు, అమ్మ మీకు ప్రత్యేక ఆహ్వానం, ఇతర మతాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్త్రీలను టార్గెట్ చేస్తున్నారు. నాకు ఎన్నో ఫోన్లు వస్తాయి. నేను ప్రత్యక్షంగా కూడా మీరు నా వీడియోలు చూశాను, ఆటో వాళ్ళతో అందరితో మాట్లాడతా. నేను మినరల్ స్వామి కాదు, జనరల్ స్వామిని, జనరల్ స్వామి మీకు తెలుసుగా. నేను ఆటో ఎక్కడానికి విజయవాడలో ఏం నగదు, ఫైనాన్స్ నగర్ ఏదో ఉంది, కరెన్సీ వీధి నుంచి సత్యనారాయణపురం వెళ్ళాలి. ఎక్కుదామని చూశాను. దాదాపు ఇప్పుడు విషయం కాదు, 10-15 ఏళ్ళ క్రితం. పైన ఏమో వాడు నా కాపరే అని ఉంది. సరే కాపరే ఎవడైతే కాపర వెయిట్ చేస్తున్నారు సత్యనారాయణపురంలో అని చెప్పి లోపలికి ఎక్కి లోపల ధనలక్ష్మి ఉంది, ధనలక్ష్మి మాధవ గోవర్ధన ఉంది. బయట కాపర ఏంట్రా, లోపలికి కాపర ఏంట్రా అన్నాను. అంటే అతను ఏమన్నాడంటే, అంటే శ్రీకాకుళం అతను, సార్ నేను ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది, నాకు శివయ్య తండ్రి అంటే చాలా ప్యానం, దుర్గమ్మ తల్లి అంటే చాలా ప్యానం, కానీ మేము ఆటో వేసుకొచ్చేస్తాం కదా, అలా వచ్చేస్తే ఇంటికాడ ఏం జరుగుతుంది, ఏడు జరుగుతుంది, మాకు ఏడు తెలుస్తుంది. ఈ ఆడమేళం బోడి మేళం ఉంటారు కదా, అంటే మతం మారిన గొర్రెలు, వీళ్ళు వచ్చి మా ఆవిడ్ని గోకారు. ఇది వెళ్దాం మొదలు పెట్టింది, బొట్టు తీసింది. ఏమే బొట్టు తీసామంటే నేను పేదరికి వెళ్తాను. ఏ దేవుడైతే ఎట్లే అనుకున్నాను. ఇది కొన్ని రోజులతో అతను అనిపించింది, నేను రాను అని చెప్పాను. కానీ పాస్టర్ తీసుకురమ్మన్నాడు. ఇది వాడి మాయలో పడింది, వాడు రాడండి అందే, వస్తాడు కానీ రావాలంటే మార్గం ఉందని వాడు చెప్పాడు. దానికి ఏం చెప్పాడు, వాడికి ఫుడ్ ఎక్కకు, వాడికి బెడ్ ఎక్కనే అని చెప్పాడు. జోక్కదండి, పచ్చిగా వాటినే చెప్పాడు. పచ్చిగా ఇది ప్రాక్టికల్ అండి. ఎంత దరిద్రం అంటే క్రైస్తవం ప్రాక్టికల్. మీరు అమెరికాలో చర్చ్ ఉంటుంది, ఒక స్త్రీ బట్టలు లేకుండా 2 కాళ్ళు ఇలా చాపి ఉంటుంది, అది డోర్, అది డోర్, చర్చి డోర్, దాంట్లోంచి వెళ్ళాలి ఆ 2 కాళ్ళ మధ్యలోంచి, అది చర్చి. ఓకే, అక్కడ మిర్చి, సో అక్కడ వేస్తారు పాస్టర్ కుర్చీ, వాడి పెట్టాలి మిర్చి. సో ఇతను వాళ్ళ ఆవిడ బిహేవియర్లో తేడా గమనించాడు. ఇది జారిపోయి పాస్టర్కి అయిపోతుంది. అదే సినిమా బిట్ వచ్చింది, ఎరా డానియల్ కోయిట్ నుంచి ఎప్పుడు వచ్చావు అంటే 2 నెలలు అయింది అంటాడు. మీ ఆవిడకి ఎన్నో నెల అంటే 2 months అంటాడు. కాదు 4 అంటుంటది. ఎరా నువ్వు వచ్చి 2 నెలలు అయితే దానికి 4 months ఎలా వచ్చినా అంటే డామిని పడిపోతాడు. అదైందా? సో ఇక్కడ జరిగేది ఏంటంటే, సో 4 కంటే బిఫోర్ ఇలాంటివి చాలా జరుగుతూ చాలా కుటుంబాలు కాలిపోతున్నాయి. ఇతను నాతో ఏం చెప్పాడంటే, ఏమంటే ఇప్పుడు నేను లేకపోయినా ఆ పాస్టర్ మై హోనా అన్నాడు, హోనా అన్నవాడు తర్వాత నేను రానా అంటాడు, తర్వాత మై రానా అంటాడు, తర్వాత గానా భజన అయిపోతుంది. కాబట్టి నా కుటుంబాన్ని, నా పిల్లల్ని రోడ్డు మీద పడిపోకుండా ఉండటం కోసం ఈ చెక్క మతంలోకి వచ్చాను అని చెప్పాడు. అదేంగా ఏదో అక్కడ ప్రేమ ఉంది, పెన్నా కూడా ఉంది కాదు, వాళ్ళ దగ్గర బ్లడ్ ఉంది, హెడ్ లేదు. అదేవిధంగా బ్లాక్ మెయిల్ ఉంది, బ్లాక్ బుక్, బ్లాక్ మెయిల్. కాబట్టి అది ఒక దరిద్రం, అదొక విషవాలయం. వెళ్ళడానికి కారణం జ్ఞానం కాదండి, జ్ఞానం ఉన్న ఎవడో అందులోకి వెళ్ళడం. కాబట్టి అలా జ్ఞానం ఉన్న తల్లులు స్తబాన్గా నిలబడితే జ్యోతి వెలిగిస్తుంది, జ్యోతి తగలబెడుతుంది. తగలబెట్టే జ్యోతులు మనకి ఎందుకు? అందుకని ఇలాంటి జ్యోతులు కావాలి, అలాంటి కోతులు వద్దు. మన తల్లుల్ని, మన కుటుంబాలని కాపాడుకుందాం. తల్లులు అందరూ మాట్లాడారు. వంశీ అప్కమింగ్ లాయరు, అలాగే రైటరు. వాళ్ళ తాతగారు ఓ గొప్ప, చాలా గొప్ప తాతగారు. ఆయన ఎవరో పేరు వింటే మీకు అర్థమవుతుంది. పెదముత్తేవి పేరు విన్నారా? సీతారామ యతీంద్రులు, లక్ష్మణ యతీంద్రులు, వారు అటువంటి గొప్పవారు వంశంలో పుట్టినవారు. సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రశేఖర్ ఊరది. ఊరే, కరెక్ట్. అబ్బా, లాయర్లు జడ్జిలు బాగా కలిసిపోయిందే. అయితే ఒక చిన్న మాట, సందర్భం వచ్చింది ఇదే విశాఖపట్నంలో. శ్రీభాష అప్పలాచార్యులు వాళ్ళు చెప్పారు. అప్పుడు దశరథ మహారాజు ఏం చేశారో మనం చూడలేదు, కానీ రాముల వారికి పుట్టాలని చెప్పి పుత్రక అమ్మాయి ఒక్కదాని బాకి, నా పేరు రాకి, ఉండు తల్లి
ప్రసాదం తీసుకోవాలిగా ఉండి మాట్లాడబోయినా అమలు. సో రాములు వారు పుత్రకామేశ్ చేసినప్పుడు ఆయన అందరినీ పిలిచి భోజనం పెట్టారట. వీరు లక్ష్మణీతిందుల వారు ఒక్కసారే పొలాలన్నీ కుప్పనుచ్చేసి ఖాళీగా ఉన్న టైంలో పుత్రకామేశ్ చేసి 1,00,000 మందికి ఒక్కసారి భోజనం. అంటే 10,000 మంది ఇంకా 10,000 మంది కాదు, 1,00,000 మందికి ఒకేసారి విస్తరలేసి తాటాకి పందిళ్ళు వేసి 40 ఏళ్ల క్రితం ఒక్కసారి వడ్డన అయిన తర్వాత వాసుదేవా చెప్పండి, వాసుదేవా వాసుదేవా 1,00,000 మంది అలాంటి ఏమైపోతుంది సార్ అసలు. మా అదృష్టం ఏంటంటే అది చూసేది. మేము అయోధ్య వెళ్ళి ఆ కరసేవలో పాల్గొన్నాం, అలా దర్శించాం, 2 మొక్కలు చెప్పేసి